ఎమ్మెల్సీ కవితక్క కేసీఆర్ సార్కు లెటర్ రాసిన కానుంచి దినాము వార్తలనే ఉంటున్నదోల్లా. ఇగియాల ప్రత్యేక పూజలు చేసి తెలంగాణ జాగృతికి కొత్త ఆఫీస్ను చాలు చేసింది. ఈ జాగృతి సంస్థ ఇదివరకంటే ఎక్కువ ఊపుతోటి పనిచేయబోతున్నదట. మరిగా కొత్త ఆఫీసు ఓపెనింగ్ చేసినాక కవితక్క ఏం మాట్లాడింది, రేపట్ల ఏం చెయ్యబోతున్నదో పురాగా ఆర్చుకుందాం పాండ్రి. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. ఇన్నరా కవితక్క మాటలు. కేసీఆర్ సార్కు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్నైతే జాగృతి ఇంకో కన్నట. కేసీఆర్ సార్ మీద ఈగ ఆలినా చూసుకుంటూ ఉండే ముచ్చట్నే లేదని వార్నింగ్ ఇచ్చింది కవితక్క. నిన్న మొన్నటి దాకానేమో సొంత పార్టీ లీడర్ల మీదనే రుసరుసలాడినట్టే మాట్లాడింది. ఇక కవితక్క మాటలిన్నోళ్ళు చాలా మంది కవిత పార్టీలకించి బయటికి పోయి ఇంకో పార్టీ పెడతదన్నట్టే చర్చలు చేసిర్రు. ఇక ఇవాళ కొత్త ఆఫీసు షాల్ చేస్తున్నదంటే కూడా చాలా మంది డౌట్ అనుమానాలు పడ్డారు. కాకుంటే కవితక్క మాత్రం జాగృతి పేరు మీద ఇంకిత రువ్వడిగా పనిచేస్తామని చెప్పుకొచ్చింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ సార్కి ఇచ్చిన నోటీసుల మీద గిట్ల మాట్లాడింది. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలో అన్ని కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. కేసీఆర్ చేయంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నీళ్లు వచ్చినాయి. అసొంటిది ఆయనకే నోటీసులు ఇస్తారా? ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని గరానికొచ్చింది కవితక్క. దీని మీద జరిగిన కుట్రలన్నీ జూన్ 4వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర చేయబోయే ధర్నాలో చెప్తామని ఆ ధర్నా పోస్టర్ కూడా విడుదల చేసింది. మొత్తానికైతే కవితక్క బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటిత్తది కావచ్చని అందరూ అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మీద జంగు షాల్ చేస్తున్నది. అట్లనే బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించకుంటే రైలు రోకో కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరిగా రేపట్ల ఈ జాగృతితోటి కవితక్క ఏం చేస్తుందో చూడాలి మరి.